అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ చూస్తూ ఉండంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి ఎవరు కూడా 50 మంది వరకు ఎమ్మెల్యేలు యాబ్సెంట్ అయ్యారు. అది యాబ్సెంట్ అయ్యారా లేకపోతే ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేయవచ్చా సార్? 56 మంది అండి. ఆ పకోడీ పేపర్లో రాశారు. మనం చెప్పక్కర్లే, వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుతుండ్రు. వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తపేలా ఛానల్ రెండును ఫస్ట్ వీక్లోనే ఏదో పేమెంట్ ఉంటుంది సార్. అది రాకపోతే ఇమీడియట్గా ఆల్రెడైతే ఆ పెట్రోల్ బంక్ కూడా అయితే రామ్ గోపాలవరం ఎంట్రీ ఉంటుంది. సీరియస్గా ఒక 2 రోజులు ఇంకా తెలుగుదేశం ప్యానల్ ఉండదు. అప్పుడు అర్థం వద్దాం ఒకటి పేమెంట్ రాలేదురా అందుకని ఆపేసాడండి. అలా వీళ్ళు కూడా ఏదో పేమెంట్ల దగ్గర ఏమైనా తేడా వస్తే ఇలాంటి రాతలు వస్తున్నాయి. వాస్తవానికి నిన్న చంద్రబాబు గారి స్పీచ్ కనుక వింటే అండి, చేసింది చెప్పుకోలేక ఎంతమంది మీద వ్యతిరేకత ఉందో అన్నది ఇలా అయితే కుదరదు. మనం చేసింది చెప్పుకోలేకపోవడం వల్లే ఓడిపోతున్నాం. ఎదురు పార్టీ బలం పడిపోతుంది, మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళేమో నెగిటివ్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఫాస్ట్గా అని చెప్పి అన్నారు కూడా మాట. అసలు ఎవరా పని చేశారంటే చూడండి, అన్నది వేలు చూపిస్తే 4 వేలు నీ పక్క చూపిస్తే అన్నది అసలు వాళ్ళని బదనాం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు రివర్స్ మాట్లాడుతున్నారు. మీరు ఇది గమనించారా? చేసింది చెప్పుకోలేదని ఏడిసింది ఎవరు? మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఏడు చేశారు. పోర్టులు కట్టారు, ఫిషింగ్ హార్బర్లు కట్టారు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, పోలవరం రివర్స్ ట్రెండింగ్లో డబ్బులు తగ్గించారు, ఆర్బీకే సెంటర్లు కట్టారు, నాడు నేడు స్కూల్ పరివర్తించారు, రైతు భరోసా కేంద్రాలు కట్టారు, సచివాలయాలు కట్టారు, విలేజ్ క్లినిక్లు కట్టారు, ఇంటింటికి డాక్టర్ని పంపించారు. ఎన్ని చేశారు వాళ్ళు? హెల్త్ కేర్ సెగ్మెంట్ కూడా చేశారు. ఇవాళ ఒపెరా హౌస్ తలదిన్నేది వైజాగ్లో ఒకటి కట్టారు. తర్వాత ఐకాన్ టవర్స్ తలదిన్నేది రంగాగారి యూనివర్సిటీ అక్కడ కట్టారు, ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీ. అవి ఏమైనా చెప్పుకున్నారా? అది మిలియన్ టవర్స్ కట్టారు వైజాగ్లో. మిలియన్ టవర్స్ కానీ ఐకానిక్ టవర్స్ ఏమైనా చెప్పుకున్నారా? ఈ గ్రీన్ కోది కర్నూలులో ఎలాంటి ప్రాజెక్ట్ అది, అవేవి చెప్పుకోలేదు. ఏడు చేయలేదని వాళ్ళని అనుకుంటుంటే వీళ్ళ మధ్యలో తగుదనమ్మా అని వచ్చి సంవత్సరం కాలం ఏది ఏడు చేశారు చెప్పండి అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళట్లే, మనం ఏడు చేసినా చెప్పట్లే, అందుకే నెగిటివ్ అయిపోతుంది. ఇదేంటి మా సైడ్ విడ్డూరంగా ఉంది. ఇళ్ళలో అందరూ తానా సభలకు వెళ్ళిపోయారు. ఓ పక్క బాలకోట ఇలాంటి వెళ్ళిపోయాడంటే మీరు కూడా వెళ్ళిపోతున్నారంటే ఏడు చేయాలి నాకు అర్థం కావట్లే. అంటే మీటింగ్ తెలియకుండా పెట్టారా, వితౌట్ అన్ప్లాన్డ్ మీటింగ్ పెట్టారా సార్? ఏంటి సార్ మల్లం అన్నమాట. విస్తృత స్థాయి సమావేశం, అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను సభ నడుస్తుందంటే ఎవరికి చెప్పకుండా కామెడీకి కూడా అర్థం ఉండాలి కదా. ఎవరెవరు ఉంటారు? 175 నియోజకవర్గాలు గెలిచిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, వీళ్ళందరూ దగ్గర 250 మంది ఉంటారు. అందులో 50-60 మంది ఎగ్గొట్టారంటే అసలు ఆడ ఎమ్మెల్యేలు మాట ఏంటలేదట. ఇంకా కామెడీగా ఉంది. అసంతృప్తి పెరిగిపోయింది అంటారు సార్ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి మీద? జూలై సార్ రేపటి నుంచి. నెక్స్ట్ మంత్ ఏంటి సార్? సంక్షోభంగా కదా ఎప్పుడు తెలుగుదేశానికి. ఇవేమైనా ఇండికేటర్ సార్? మీరు గమనించండి. ఇది ఏమవుతుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు చెప్పుకోవడానికి పెన్షన్లు ఇచ్చామన్నారు, గ్యాస్ బండ్ ఇచ్చామన్నారు, ఇంకోటి చెప్పారు వాళ్ళ అమ్మఒడికి జీటుగా తల్లికి వందనం అన్నారు. 35 లక్షల మంది పిల్లలకి ఇవ్వలేదు తల్లికి వందనం. ఏడిచ్చిన లెక్కలు 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సిందే 35 లక్షలు తగ్గించి ఇచ్చారు. పెన్షన్ ఏదో కష్టపడుతుంటారు ఇస్తుంటారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తే వీళ్ళకి భారం పడుతుంది. ఇంకా మిగిలింది ఏమంటే గ్యాస్ బండ్లు 3 ఇస్తామని ఒకటే ఇచ్చి బడ్జెట్లో చెప్పిన దాని ప్రకారం 45 రోజులు 90 రోజులు ఏటి లెక్క తేలలేదు ఇప్పటికీ. మిగిలిన 2 బండ్లు ఎత్తేసారు. ఈ సంవత్సరం బండ్ల గురించి ఇంకా కథలు చెప్తుండ్రు. ఉచిత బస్సు మాట దేవుడు ఎరుగు. ఏడు మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు వీళ్ళు. ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ కూడా అని చెప్పారు. ఆగస్ట్ 15 అంటే సంక్షోభం ముందు ఉంటుంది కదా సార్. దానికన్నా ముందు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ రైతులకు కావాల్సిన విషయాల్లో ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు మార్కెట్ రేట్లు లేవు, నువ్వు ప్రతి ఉన్న నికర ధర ఏదైతే ఎంఎస్పీ నిర్ణయిస్తారో అది ఇవ్వట్లే. ఇది కాక వాళ్ళకి అనర్గళంగా ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని కూడా వీళ్ళకి పాబంధకం క్రియేట్ చేసి సంవత్సరం పాటు ఇవ్వలేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతుల పరిరక్షణ జరగలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు కదా సార్ ఫార్మర్స్. ఈ ఇయర్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క రైతు సమస్యలు, నిత్యావసర సరుకులు బాదుడే మీరు చెప్పి సావసంపి చెవులు మోస్తున్నారు ప్రజల్ని. పెట్రోల్ రేట్లు ఎక్కడ లేని రేట్లు మనకాడ ఉన్నాయి. మేము వస్తే ఏడు చేసినారు అదే రేట్లు. ఇవన్నీ కనబడుతుంటే ఏంటి నెంబర్ 1 ర్యాంక్ దేంట్లో ఉందంటే పెట్రోల్ హైయెస్ట్ అమ్ముతుంది మేమే, లెక్కర అనర్గళంగా అమ్ముతుంది మేమే. ఇదేంటండి ఇది? తెల్లవారులు లెక్కర దొరుకుతుంది, ఎక్కడ బాధ బందిరి లేకుండా దొరుకుతుంది. తిరుపతిలో దైవక్షేత్రంలో కూడా అత్యధిక మద్యం దుకాణాలు
తెల్లారులో అమ్ముతుండ్రు. ఇవన్నీ గమనిస్తుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్ట, లేదా మా సైడ్ బ్రహ్మాండంగా చేసి హెడ్డింగ్ ఎటర్ మాది మంచి ప్రభుత్వం, రేపటి నుంచి స్టెక్కర్లట 5,67,00,000 ఇచ్చి ఇంటింటికి జరగమని కాగితాలు ఇస్తే, గత కాగితాలు ఉన్నాయి కదా అక్కడ, ఇదేటర్ పోయి మాకు సంవత్సరంలో ఇంత డబ్బులు వచ్చినాయి, ఈ సంవత్సరంలో మాకు మన నోట్లో మట్టి కొట్టింది ఎంత, ఏమనంటే మీకు నరేంద్ర మోడీ నీరు మట్టే పోసాడు కాబట్టి అమరావతికి మాకు అదే ఇస్తామని మీరు కూడా చెప్తే దీనికైనా మీరు కూటమి కట్టారని అడుగుతారా అడగరా? ఇవన్నిటి సమస్యల్లో ఉన్న దగ్గర పెద్ద అయినా ఓ విధి విధానంలో ఓ స్ట్రాటజీ చెప్దాం, వీళ్ళందరూ రెండరా అంటే 56 మందికి వాళ్ళ సినిమా వాళ్ళు కూడా మా అలాగే రాలేదు, ఏం చేశారు మీరు, అలాగే మేము రామంటే వాళ్ళు మీరు ఒకటేనా? సో విధి విధానాలు చర్చించే దగ్గర, సమన్వయకర్తలతో సంధానపరిచి రేపొద్దున కార్యాచరణ డిజైన్ చేసి పంపించే దగ్గర ఆదిలోనే అంశపోతే 56 మంది రాలేదు. పైపచ్చి ఏడు చేసామో చెప్పుకోలేకపోతే ఎలాగంటే ఏడు చేసామని ఎవరి మటుకాలు పక్కన మనం ఏడు చేసామో ఏం చెప్పాలి, నువ్వు ఏమైనా క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తామని అడుగుతుండ్రు. సో ఇవన్నీ గమనిస్తూ రోడ్లు దాని ఆవశ్యకత, ఎక్కడ రోడ్లు ఎలాగున్నాయో అందరికీ తెలుసు. ఏదైతే తెవాసీలు పరిచినట్టు వీళ్ళు ఇక్కడ కర్నూలు హైవే మీద ఇక్కడ రోడ్లు వేసి స్టేట్ హైవేలో తీస్తేలాగా దెబ్బ రొట్టెలా తీసినట్టు వస్తున్నాయి ఒక్కొక్కటి పెచ్చులు. ఇవన్నీ గమనించి మన చిన్న వానకే కొట్టుకుపోయేవి. సార్ ఇదే కంటిన్యూషన్లో బీజేపీ జనసేన కూడా ఎక్కడ కూడా కలిసి వీళ్ళతో ఎక్కడ కూడా యాక్టివిటీస్ ఏం చేయట్లేదు సార్. చూస్తూ ఉండంటే వాళ్ళిద్దరు ఏమైనా సపరేట్ దారి చూస్తున్నారా, లేకపోతే ఈ దాంట్లో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ మనకెందుకు అనుకుని దూరం అయిపోతున్నారా? దానికి కూడా దిక్కు లేదంటే దాని మెల్ల డోలు అన్నట్టు వాళ్ళ ముఖానికి వాళ్ళకి తెలుగుదేశం లేకపోతే కనీసం దిక్కుదేవనం లేదు. లెగేసుకుని పొగేసుకుని వేరే కొంపట్లు పెట్టుకున్నారంటే ఇంకా ఉన్నదానికి ఏదో కొండనాలకి మంది అయితే ఉన్ననాలకి ఊడిపోయిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. సో అంచేత వేరే కొంపటి వేరే ఆవశ్యకత ఉండదు. ఉన్న వాళ్ళతో కలిపి మడతెట్టే కార్యక్రమం శివసేనకి ఏటి చేశారో అది చేయడానికి సిద్ధపడతారు ఆగస్టులో అడుపు నెలల్లో. దాని గురించి ఏంటన్నది చూసుకోవాలి. ఓ పక్కన ఫస్ట్ టైమర్స్ ఎవరు మాట్లాడిన నిస్సహాయ స్థితి. మీరు అన్నట్టు సమన్వయపరచుకోవడానికి మేనిఫెస్టోకి సంబంధించిన విషయంలో బీజేపీ ఫ్రమ్ ద డే 1 నుంచి టచ్ అయినట్లాగే ఉంది. ఇంక మిగిలింది జనసేనలో 13 మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. మిగిలిన వాళ్ళు లేట్ చేస్తున్నారు. ఆ రోజు ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటకి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి దిక్కుదేవం లేదు తెలుగుదేశం పరంగా. సో ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. దీనికి అనుగుణంగా వీళ్ళు ఎలా సమన్వయపరుచుకుంటారు, సంధానపరుచుకుంటారు అన్న దగ్గర విధి విధానాలు చెప్పే కార్యక్రమానికి కూడా వాళ్ళు రాకపోతే ఎవరైతే చేస్తారు? వీళ్ళు 134 మందిలో 56 మంది మానేసినట్లు లెక్క. గెలిచింది 134 మంది కదా, 56 మంది ఎగ్గొట్టరు అంటే దగ్గర 50% దాటేసినట్టే కదా. అది దగ్గర 50%. అంటే అసలు ఎందుకు సార్ ఇంత అర్లీగా ఇంత రావడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇట్స్ నాట్ టూ ఎర్లీ అంటారా సార్? 1 ఇయర్ అంటే 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మేక్స్ సెన్స్ కదండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మీద మీకు బేస్ చేసుకుని ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఏ బేసిస్లో నువ్వు సంవత్సరం బట్టే కదా కొత్త జాయిన్ ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే ఊరుకుంటారు మీరు? దీనికన్నా ముందు మీ ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు ఒక కంపెనీలో పనిచేసి ఇక్కడికి జాయిన్ అవుతారు ఫ్రెషర్గా. ఫస్ట్ టైమే జాయిన్ అయ్యారు, సంవత్సరం కంప్లీట్ అయ్యి మీ పర్ఫార్మెన్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్కి ఈ విధంగా ఉన్నప్పుడు మీ పాత 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ చేయాలి. అది చేయకుండా ఈ ఇయర్ కొత్తగా వచ్చారు కాబట్టి ఇలాగే ఇస్తాం అసలు ఏమేమో అంటే ఊరుకుంటాడు. అది ఆ లోకేష్ గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో చెల్లుతుంది. ఫస్ట్ టైమరు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా కాలేజ్ చేయి కూడగట్టుకుంటాడు. 14 ఏళ్ళు అపార అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊరుకుంటారు? ఓ పక్క మినిస్టర్లకి ఇచ్చి గ్రేడ్లు ఏంటి ఉన్నాయంటే టాప్ 10లో పనికొచ్చినవి ఏవీ లేవు. మేము పోనీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ చూస్తామంటే ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్లు దయనీయంగా ఉన్నాయి. పోనీ వీళ్ళు చెప్పుకున్న సర్వేలతో చేంజ్ చొరబడిపోయి చూసుకుంటే వాళ్ళేమో ఏకంగా ప్యానీలు గెలిపి చెల్లారు వాళ్ళకి. సో ఇవన్నిట్లోంచి ఎక్కడికి డెరైవ్ అవుతారు వాళ్ళు? అసలే కొనుక్కునక్క దాని మీద తాటిపండి పడినట్టు రేపు పొద్దున జనగణన కులగణన ఇది లీడ్స్ టు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏడు చేస్తారు వీళ్ళు. జమిలీ ఎలక్షన్స్ క్లియర్గా కనబడుతున్నాయని మీరు ఎప్పుడూ చాలాసార్లు చెప్పారు. అంటే 2027లో ఉంటాయి అని. అంటే దానికి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకేం ప్రిపేర్ అవుతారు సార్? అప్పుడు షార్ట్ స్టింట్ అవుతుంది కదా మీకు. టెన్యూర్ తగ్గిపోయినట్టే కదా. టెన్యూర్ తగ్గిపోయింది. 1 ఇయర్ నాన్ సెన్స్ అక్యుములేటెడ్ నాన్ సెన్స్ సెకండ్ ఇయర్ క్యారీ చేయాలి. అప్పుడు సెకండ్ ఇయర్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మీరు? ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మొత్తం చూడండి ఫస్ట్ 4 ఇయర్స్ సెమిస్టర్లు అన్నీ ఎత్తిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులన్నీ ఒకే రోజు కూర్చొని రాసినట్టే ఉంటుంది పరిస్థితి. అవుద్ది అది ప్రాక్టికల్గా అలాగే ఉంటుంది. ఏమన్నా ఇమీడియట్ కరెక్షన్స్ ఏమైనా చేసే చాలా కష్టం అండి. అంత డబ్బులతోనే ముడిపడి ఉన్నాయి కదా. వీళ్ళు చెప్పిన 6 ప్రామిసెస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో 20,000 రైతులది బ్యాక్లాగ్స్ అంటే 20,000 ప్లస్ ఈ 20,000 కలిపి 40,000 ఇవ్వాలి ఫస్ట్. క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ హెర్క్లెన్ టాస్క్స్ కదా గవర్నమెంట్కి. అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ఆర్బీకే సెంటర్లో అసలు ఫంక్షనింగే లేవు. మార్క్ఫెడ్ నిర్ణయించే సామర్థ్యాన్ని వదిలేశారు.
ఇవన్నిటితో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఇది ఒక పక్క సెక్టర్. పోనీ ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమైనా అమోఘమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయంటే అది కనబట్టలే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ద ప్రాస్పరిటీ డ్రైవ్ అనేది ఎక్కడ కనబడినప్పుడు ఇది అక్యుములేటెడ్ ఆన్సర్స్ క్యారీ టు ద సెకండ్ ఇయర్ అండ్ సబ్సిక్వెంట్లీ థర్డ్ ఇయర్ ఎర్లీ బర్డ్స్ లాగే జమిలీ ఎలక్షన్స్ పెడితే ఇప్పుడు ఆడ ఆలోచించేది ఎలా ఉంటుందంటే బీజేపీ వాడు 1, 2, 3 ఫామ్లతో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ని ఎత్తేసాడు. 3 ఇయర్స్ టైంలో యాంటీ ఇన్కంబెన్స్ని ఎంత యాంకర్ చేసుకోవచ్చు అన్న దగ్గర వెస్ట్ బెంగాల్. తమిళనాడు ఎలక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటి? టీఎంకే పార్టీ ఏఐడిఎంకే వర్సెస్ అన్న దగ్గర బీజేపీ ఇండైరెక్ట్గా ఏఐడిఎంకేతో సన్నిధానంతో ముందుకెళ్లే కార్యక్రమం తెరలేపుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న కూటమితో ఏదో కాలు చేయకూడదు తీసుకున్న దగ్గర ఇక థమ్మింగ్ పర్ఫార్మెన్సెస్ అటు వైఎస్ఆర్సీపీ నుంచి కనబడుతున్నాయి. వాళ్ళు స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు అనుకోండి. వైఎస్ఆర్సీపీ కోalition గవర్నమెంట్లో జాయిన్ అవ్వకపోవచ్చు కానీ బయట నీ సపోర్ట్ అయితే ఉంటుందో నాకు అష్యూరెన్స్ ఉంది కదా. అప్పుడు వాళ్ళు 2 పడవల మీద వెళ్తుంటారు. గమ్యస్థానం వచ్చినప్పుడు ఏదో పడవ ఎక్కుతాడు. వీళ్ళ సంగతి ఎత్తిపోతల పథకం అని సంవత్సరంలో తేలిపోయింది. ఇంకా మిగిలిన ఆప్షన్ అదే కదా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. అలా నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి ఆగర్భ శత్రువులోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దాన్ని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయడానికి చూస్తారు కదా. జమిలీ ఎలక్షన్స్ పెడితే ఆల్రెడీ వాళ్ళు 1 ఇయర్ ప్రీపోన్ చేసుకుని ముందుకు ఎలక్షన్స్ అయ్యాయి. సో అడ్వాంటేజ్ తెలంగాణ ప్రాస్పెక్టులో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్టులో కానీ వెస్ట్ బెంగాల్ కానీ వీళ్ళు కాంకర్ చేసిన ఒరిస్సాలో ఇంకొకసారి వాళ్ళు తేరుకోకుండా ఉన్న గవర్నమెంట్తోనే అడ్వాంటేజ్ తీసుకోవడానికి తమిళనాడు ఇవన్నీ కలిపి 5 స్టేట్లు సదరన్ స్టేట్ నుంచి ఈస్టర్న్ స్టేట్ల మధ్యలో ఉన్న వాటిని కాంకర్ చేసే దగ్గర గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతుంటే గ్యారంటీగా వాళ్ళు జమిలీకి వెళ్ళడానికే చూస్తారు. జమిలీకి వెళ్ళి దగ్గర ఇక్కడ కాంకరింగ్ సిచ్యువేషన్స్ చూసినారు అనుకోండి. వీళ్ళకేమో తెలుగుదేశం 10 ఏళ్ళు బట్టి మనకు అన్యాయం చేసిన బీజేపీ అంటే ధర్మ పోరాట దీక్షలు చేసినా మా అధికారమే పరమవదని ఆ లేడీ చేసిన ఇష్టమైన వీళ్ళు తిరుగుతున్నారు కాళ్ళ మధ్యలో. ఎవరు? తెలుగుదేశం జనసేన అయితే పవర్ కోసమే 10 మెట్లు కింద దిగిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర సమస్యల విషయంలో ఎలా ఉన్నాడో తెలుసు కదా. కేకే లేని రైల్వే జోన్ నాకు అక్కర్లే, ల్యాండ్ అలొకేషన్ చేయలేదు, ఇది లేదని ఎన్ని ఆడిపోసుకున్నా లాస్ట్కి జరిగింది ఏమైంది? ఆయన టెన్నులు రైల్వే జోన్ రాలేదు. ఏ టెన్నులు రైల్వే జోన్ వచ్చి ఎవరికి ఉపయోగం? రూపాయి ఆదాయం లేదు. ఏమన్నా పుత్రిలా మనకు కావాల్సినవి దిష్టి బొమ్మల్ని పొలాల గట్లు కడతారు చూడాలి అడిగి పెట్టి రైల్వే జోన్ అట అనుకునే ట్యాగునితో మాకెందుకు ఆబ్లిగేషన్స్? విశాఖ స్టీల్ ప్లాంట్ 3rd బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసి నేను కుమారస్వామి గారు ఏం చెప్పారు? కేటగారికల్గా జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఒక బాక్రానంగల ఆనకట్టలను నిలబడ్డాడని. వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ పాలసీ అంట మాకు తెలియదు పాలసీ. కానీ ఎలక్షన్ ప్రచారంలో నేను అండగా ఉంటానని మీకు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ ఏదైతే ఎలక్షన్లో చెప్పాడవన్నీ పచ్చి అబద్ధాలు. అవేవి వాస్తవ రూపం ఒక్కడ దాల్చలే. అబద్ధాల పునాదుల మీద పార్టీ ఏర్పడింది, ప్రభుత్వం స్థాపన జరిగింది. దాని కంటిన్యూషన్ ఏమవుతుంది? అందుకే వాళ్ళు ముఖం చల్లట్లే. అందుకే మీరు అన్నట్టు ఆ ముగ్గురు కలిపి ఏది చేయట్లే. సో ఈ కాంబినేషన్స్లో పోలవరం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేయవలసిన దగ్గర ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫుడ్ డౌన్ గజేంద్ర శేఖావత్తో ఈ డబ్బులు ఈ ప్యాకేజీ మీ ఇస్తేనే పోలవరం కట్టండి ఎంతసేపు 2 నిమిషాలు. దాన్నే ఉంది. నేను రివర్స్ స్టాండింగ్లో డబ్బులు కూడా తగ్గించి ఇచ్చా. ఈ అవుట్కమ్ ఎక్కడికి రీడ్ అవుతుంది? సో ఇవన్నిటితోనూ పెట్టుకొని నెగిటివ్స్ 2 పక్కల బ్యాలెన్స్ చేశారు. ఇసుక తగ్గడా పేడర్ తగ్గడని ప్రజలు ఆలోచించుకుంటున్నారంటే లేదు. కాంగ్రెస్ని అయితే పనిష్ చేశారు, బీజేపీని ఎందుకు పనిష్ చేయలే? వాళ్ళిద్దరు కలిపి రాష్ట్రం ఎడగొట్టారు. మనకు అక్కర్లే పని నెత్తికి. మన ఎడ్డుమాలోకలో వాళ్ళకి బాగా తెలుసు. ఇది తెలంగాణ అంటే ఉద్యమాలు గడ్డ. వీళ్ళు సినిమాలో చూపిస్తే వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీలు ద్వంద్వ వైఖరి చూడండి. ధరం పోవడం దీక్షలు చేసి మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ జహాపన నువ్వు లేకపోతే దిక్కే లేదు. ఈయన ప్రపంచ జయస ఖ్యాతిగాంచిన అతిరథ మహారథుడునా నేను వదులుకున్నాను, చాలా తప్పు అయిపోయింది, అసలు నేను ఎందుకు పనికిరాను, ఆయన సూయిస్మారకానని మాట్లాడుతుండే ఆయన. వీటితో మన రాష్ట్ర ప్రయోజనాలు ఏడు తెచ్చిర్రా? పై గ్రాంట్లు ఏమైనా తెచ్చిర్రా? కేంద్ర ప్రభుత్వం అమరావతి కట్టడానికి డబ్బులు అప్పు ఇచ్చిందా? అలా అప్పుడు 1500 కోట్లు ఇచ్చింది కదా, ఇంకో 1000 కోట్లు ఏమైనా ఇచ్చిందంటే తోచ్చు. ఇవన్నీ ఎవరికి ఉపయోగం? సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా సార్. రేపు ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో వచ్చేటట్టు ఉంటే టీడీపీ ఏమన్నా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఏమి ఇక్కడ తెలంగాణలో పొత్తు పెట్టిన వాళ్ళకి స్థిరం ఎక్కడ ఉంది? ఏ పార్టీ ఏ మహానుభావుడు రామారావు గారు కాంగ్రెస్ని వ్యతిరేకించడానికి పార్టీ పెట్టారు? మన 2018లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కదా. అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడు? ఇంకా 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 పెంచేసుకుంటారు. అసలు ప్రభుత్వం ఇవాళ జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మీరు కావాలంటే గమనించుకోండి, 50 స్థానాల దగ్గర ఉన్న కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకతతో 99 స్థానాలకు ఎదిగింది. 303 స్థానాలతో ఉన్నది 236కి పడిపోయింది బీజేపీ. సో యాంటీ ఇన్కంబెన్సీ అక్యుములేట్ అవుతుంది. 10 years తర్వాత 3rd year ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఈ అక్యుములేషన్ అంతా ఎటుపక్క ట్రావెల్ అవుతుంది? కాంగ్రెస్కే కదా.
సో ఈ భయంతోనే వాళ్ళు జమిలీకి వెళ్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ 5-6 స్టేట్లు గేమింగ్ ఎలా ఉందో, ఉత్తరప్రదేశ్లో అయితే వాళ్ళు వశీకరణలో ఉన్నప్పుడు, బీహార్ నితీష్ కుమార్ స్థిరం లేని వాడిని పెట్టుకుని ఎప్పటికైనా రాజకీయం చేయొచ్చు అన్న ధైర్యం భరోసా వాళ్ళు ఇస్తున్నప్పుడు, మధ్యప్రదేశ్ వాళ్ళ కాబంత హస్తాల్లో ఉన్నప్పుడు ఇంకా మిగిలినవి ఉన్నాయి యూనియన్ టెరిటరీలో గవర్నర్ గేమింగ్లు అంటారు. ఇట్లన్నిటితో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చాలా అడ్వాంటేజ్ చేసుకుని జమిలీకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెల్లూరు టూర్ వెళ్ళబోతున్నారు 3వ తారీఖున. మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు హెలికాప్టర్కి పర్మిషన్ లేదు ల్యాండింగ్ అని చెప్పి నిన్నటి వరకు వచ్చిన వార్తలు, దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇది వాళ్ళు కావాలని ప్రొవోక్ చేస్తున్నారా, లేకపోతే ఊరికే చేసి వదిలేద్దాం ఏం జరిగిందో చూద్దాం అంటున్నాను. ప్రొవొకేషన్ ఏం లేదు. 3 హెలిప్యాడ్స్ పర్మిషన్స్ 3టికి ఇవ్వలేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పాత పందాలను సత్తెనపల్లిలో నిలువరించినట్టు ఎంతమంది తేలండి అని అనవసరంగా రక్కస్ క్రియేట్ చేస్తారు. ఆయన ఎవడైనా ఆపితే ఆగే వ్యక్తి కాదు, ఆగడు. రాజ్యాంగం హక్కుల్ని ఖచ్చితంగా వినియోగిస్తాడు. నిలువరించబడలేని వ్యక్తి కాదు. రెండోది తెగించి పాదయాత్ర అన్నాడు అనుకోండి, నేను నడుచుకెళ్తాను ఆపగలరా అని. అలా పవన్ కళ్యాణ్ ఒకటే నేను లాస్ట్ టైం ఎప్పటం వెళ్ళినప్పుడు తోచుకుంటూ వెళ్ళడం, ఈయన కూడా వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు తెలుస్తుంది కదా జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారో లేదో. ఉదాహరణకి కాన్వాయ్ డిజైన్ ప్రోగ్రామ్, అయితే హెలిప్యాడ్ డిజైన్ ప్రోగ్రామ్, ఇవన్నీ కదా. ఇది కానప్పుడు వెళ్ళాడు అనుకోండి పాదయాత్రగా, ఏమవుతుంది? ఎన్ని కవరుతాయి తోలు? తాడేపల్లి నుంచి నెల్లూరు మధ్యలో జన ప్రవాహాలు ఎలా ఉంటాయో ఒకసారి నిజంగా ప్రభుత్వానికి హెచ్చరికగానే ఉంటుంది కదా. ఇప్పుడు అదే నెల్లూరు పర్యటనలో గృహ నిర్బంధాలకు ఇచ్చి కట్టడి చేసే ఒక ఆప్షన్ ఉంది కదా ప్రభుత్వం దగ్గర. అది ఇప్పటిదాకా చేయకే కదా, చేసి కూర్చోబెట్టండి. నెల్లూరు ఆల్రెడీ అది దెబ్బరొట్టించండి, ఇలా కాల్చి ఇటేసినట్టే. ఆ టైంకి 10 మంది అటు ఉంటారు, గెలిచే టైంకి ఇటుపోతారు. కొత్త తరం ఏముంది దాంట్లో? లాస్ట్ టైం 10-10 వైఎస్ఆర్సీపీ గెలిచేసారు, 10-10 తెలుగుదేశం గెలిచింది. ఎవరో కొత్త మొక్క ఏమైనా ఉందంటే అందరూ పాత ఎస్ఎస్ఎంఎల్ఏ. దీనికో పెద్ద తీసిమరకాల స్టోరీలు చెప్తే ఎట్లా? సో ఈ నెల్లూరు రాజకీయాలతో చరిత్రలు తెరబడిపోతుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టినవి అక్రమ కేసులా కాదా, గౌరవ న్యాయస్థానం పరివ్యూల్లో ఉన్నాయి. ఆయన నాయకుల్ని జైల్లో పెట్టినప్పుడు కార్యకర్తలకు కష్టాలు వచ్చి ప్రాణాలకి తీసేసేంత పరిస్థితి చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చూడండి, పెళ్ళికి వెళ్ళాడో లేదో నాకు తెలియదు కానీ కష్టం వస్తే మాత్రం కార్యకర్తకి నాయకుడికి పరిగెట్టుకు వెళ్ళే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. దాన్ని ఎవరు ఆపగలరు? కష్టం ఓడబెట్టమని అడుగుతారు. ఇప్పుడు నన్ను ఆపితే నువ్వు కష్టపెడితేనే వెళ్తాను నా వంతు బాధ్యతగా. ఆయన వెళ్ళడం తథ్యం, ఎలా వెళ్తాడో నాకు తెలియదు. వీళ్ళు చెప్పినట్టయితే అలా పాతాల పేరు సినిమాలలోగా కాళ్ళకేదో లేహ్యం రాసుకుని హోమ్ ఫట్ అంటే అక్కడ నెల్లూరులో దిగి హోమ్ ఫట్ అంటే మళ్ళీ తాడేపల్లిలో వచ్చే కార్యక్రమం ఏదైనా పెడితే మనం చేయలేం. కానీ అదర్వైజ్ నడక, రోడ్డు మార్గం లేదా హెలిప్యాడ్, ఈ 3 ఆప్షన్స్లో ప్రభుత్వం ఎక్స్ప్లోర్ చేసి ఇవ్వాలి. ఈ 2 ఆపితే నడుచుకుని మాత్రం గ్యారెంటీకి వెళ్తాడు. బయట జరుగుతూ ఉందో వైసీపీ కోట్రీ అనే టాపిక్ పైన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీ మీద డిపెండ్ అవుతున్నారు, కోటరీ ఇంకా మిస్లీడ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఏ కోటరీ అండి? ఇప్పుడు మీ ఆఫీసులో మీ 2 కెమెరామ్యాన్లు, 2 పీసీఆర్ వాళ్ళు, ఇంకో ఎడిటర్లు, వీళ్ళందరూ కోటరీతో ఈయన పాడైపోతాడు, ఈ ఛానల్ ఎలా నడుపుతుండో అర్థమే కావట్లేదు అన్నాం అనుకోండి, మీరు ఇంకేటి చేస్తారు? దానికి ఏం చేస్తారు మీరు చెప్పండి? దాని కోటరీ ఏంటారు బాబాలు మా ఎంప్లాయీలు. కోటరీ ఎలా నడుపుతుందండి ఒక అధినాయకుడిని? అది ఏమన్నా కాంగ్రెస్ పార్టీయా? కింద జరిగేది పైన చెప్పట్లేదు నిజాలు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కింద ఏం జరుగుతున్నాయో మీరు చెప్పడానికి కోటరీ ఉందేటి? ఈ తడక రాయబారం ఎందుకు? కింద ఏం జరుగుతుందో ఇవాళ ఉన్న సోషల్ మీడియాలోనూ నెక్స్ట్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ప్రతి నియోజకవర్గంగా ఉన్నారు కదా, ప్రతి గ్రామానికి ఉన్నారు కదా. ఏంట్రా భయ్, మీ ఇష్యూస్ ఏంటి ఫస్ట్? మేమే చూసి మారుతాం. రాష్ట్రంలో ప్రజలందరికీ చేరవేయడానికి ఎవడు ప్రయత్నం వాడు చేస్తున్నప్పుడు మీరు అధినాయకుడికి చేరవేయడానికి ఒక మెకానిజమే కనబట్టలేదంటే ఏమనాలి? జై జగన్ ఫ్లెక్సీలు కాదురా భయ్, ఓ ఫ్లెక్సీ కట్టండి. బోనెట్లకి నిలబడి రఫాలు కాదు, ఇలా ఫ్లెక్సీ కట్టి ఇది ప్రాబ్లం అని చెప్పండి. రెస్పాండ్ అవడా? కోటరీ గడికి సజ్జల గతంలో తెల్లరజోని పారిపోయినాడు, ఎవడికి కాదు వీళ్ళందరూ. ఏడు చేస్తారు సజ్జలుగా? ఆయన ఏడు చేస్తాడు? పార్టీకి సంబంధించిన అంశాలు ఇది ఇలా ఉంది, ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది అధినాయకుడు ఇస్తాడు, పని చేస్తాడు. అంతేకాని
అధినాయకుడు బెంగళూరులో ఉన్నారు కాబట్టి నేనే అధినాయకుడు కుర్చీలో కూర్చుని ఎవరైనా బాహుబలి సినిమాలో శిలాశాసనాలు ఏమైనా ఇస్తుండే ఆయన ఓట్రీ. అప్పుడు విజయసాయిరెడ్డి మీద ఏడుపు, సుబ్బారెడ్డి మీద ఏడుపు, సజ్జల మీద ఏడుపు, ఉన్నోళ్ళందరి మీద ఏడ్చుకుంటాం కదా, ఎవరు ఏడు చేస్తారు? అప్పుడు ఉన్నంతకాలం భజనే కదా సాయిరెడ్డి గారు ఇప్పుడు వీరన్ అయిపోయాడు. సుబ్బారెడ్డి గారు విజయ్ ఎవరు సజ్జల ఎన్నాళ్ళు ఈ హరికథలు? ఎవరి పని వాళ్ళకి డెలిగేషన్ ఉంది. ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నారు, వెళ్ళొద్దన్నారు, ఎవరికో టాస్క్ అప్ చెప్తారు హెలీప్యాడ్లు చూడమని, అవ్వట్లేదు. కోటరీ వల్లనే హెలీప్యాడ్లు రావట్లేదంటే నెల్లూరు వాళ్ళందరూ అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ చేతిలో ఉందే. సరే, ఇంకొక ప్రముఖమైన విషయం చర్చ వస్తూ ఉంది టీవీలో కానీ అన్ని చోట్ల. ఎవరైతే ఏబి వెంకటేశ్వర్లు నిన్నటి వరకు టీడీపీకి ప్రోగా అని వర్క్ చేశారని మనం చూస్తూ ఉన్నామో, ఆయన మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఎందుకు రన్ చేస్తూ ఉన్నారు సార్ టీడీపీ ఛానల్స్? మీరు ఒకటి గమనించండి సార్, గతంలో విజయసాయిరెడ్డికి ఏదేదో అడ్వాన్స్ చెత్త ఆపాదించి మాట్లాడి వాళ్ళందరూ ఎక్కడ దొంగలు అక్కడే గుప్పు చెప్పని కూర్చున్నారు కదా. వాళ్ళకి ఒక్కొక్క రోజు డైలీ సీరియల్ సార్ అవి, వాటి ఛానల్ని కానీ డైలీ సీరియల్ అని చెప్పండి. వాళ్ళు కొత్త సీరియల్ స్టార్ట్ అయితే ఎవడో ఒక క్యారెక్టర్ని విలన్ చేస్తారు. అది అమ్మ అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, అయితే ఇంట్లో చెల్లి అవ్వచ్చు, లేదా సొంత పిల్లం అవ్వచ్చు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమి ఉండదు. ఆ సీరియల్ ఎలా రాసి చేస్తారో వీళ్ళు కూడా అలాగే నడిపిస్తారు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు, విజయసాయిరెడ్డి ఎవరిని పడితే వాళ్ళని అలా బదనాం చేయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మీరు నిన్న ఛానల్ మీద దాడి, నేను కూడా ఒక జర్నలిజం చదువు అంటే నెక్స్ట్ అడగబోతున్నాను, మీరు కంటిన్యూ చేస్తున్నారు, చెప్పండి. నేను ఓ జర్నలిజం చదువుకున్న విద్యార్థిగానే చెప్తున్నా, ఆ చర్యని ఖండిస్తున్నా. కానీ మనం చేసిన కోతి పనులు ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ ఉదాహరణకి గతంలో సాక్షి ఛానల్ని తగలబెట్టారు ఏలూరులో. ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఒక జర్నలిజంగా ఇది పత్రికా స్వేచ్ఛకి భంగం కలుగుతుంది, మీకు ఏమైనా కోపాలు తాపాలు ఉంటే బయటకు సావండి, మా పత్రికల ఆఫీసులు కానీ ఇవన్నీ ఖండించినట్టు. ఫర్నిచరే కాలిపోయిందట, వాళ్ళే తగలెట్టుకున్నారట, నీ మొహాల మాట మీకు ఉర్రాలట స్క్రిప్టులు రాసిస్తున్నాడు. జర్నలిస్ట్ అంటే ఖండించాలి. ఇప్పుడు మళ్ళీ అనమాట ఒక హీరోయిన్ ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడతాం. ఎవరో హీరోయిన్ ఇది అది అది ఇది ఏది చెప్పి లాస్ట్కి ఇది తిప్పి ఆ సమంతమ్మ మీద తీసుకొచ్చారు, ఆ అమ్మాయి మీద. సరే, ఇదే సమంతకి గత ప్రభుత్వంలో మన దాని ఏమిటంటే చేనేత కార్మికులకి బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ఆవిడ ఏదో ఒక వారంలో చీర కూడా కట్టుకుని చేనేత వస్త్రాలని ప్రమోట్ చేసిన ఆడికి ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు ఎలా పడితే అలా నెగిటివ్. మరి అంత మీరు ఒరిజినల్ స్ట్రింగ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కదా మీరు, మరి ఆ వీడియోలు ఎందుకు డిలీట్ చేసిండ్రు? ఇటు పౌడర్ కోటింగ్ కొట్టుకున్నంత సులువు అనుకుంటున్నారా? లేకపోతే అందరూ ఉప్మా డబ్బాలు కట్టుకొచ్చినట్టు మొత్తం అందరూ ఖండించేస్తున్నారు కదా. మరి ఇదే సాక్షి మీద జరిగినప్పుడు ఎందుకు అంటే మాకు ఇష్టం లేని మీద ఏడు జరిగినా ఇష్టమే. ఇష్టం ఉన్న వాటి మీద పొరపాటున జరిగితే, గ్రహపాఠం జరిగినా, వాళ్ళు చేసిన కోతి పనుల మీద జరిగినా మేము ఖండించేస్తాం. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిపోయింది, అంబేద్కర్ గారి మనోభావాలన్నీ గాయాలు వెళ్ళిపోయింది, అన్వయం చేసుకుంటారు. ఏరాబాయ్ నిజమే, ఆ విధమైన దాడి ఆక్షేపణీయం. అలా రాక్షసంగా క్రూరత్వంగా ఎంతమంది మనోభావాలు ఏ విధంగా పేటరేగిపోయేలా చేస్తుంటారో చూడండి. ఉద్యమాల గడ్డ, ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం సాధించుకుంది, ఎంతోమంది జైళ్ళకి వెళ్ళి తెప్పలు పడే కేసులు కూడా ఈరోజు కూడా పోలే. ఎవరు ఈడికాడ భయం పడేది? వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఆడకి వెళ్తే ఏంటైంది, వాళ్ళు ఏడు చేయట్లేదు కదా. ఊరు మీ ఆంధ్ర వాళ్ళు అంత అమాయకుల వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు ఎదుర్కొంటారు. సామర్థ్యం అది. నాయకుడి చుట్టూ క్షేత్రం వలయం అంటారు చూడు, అలాంటివి ఎలాంటివి ఏర్పడతాయి చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఛానల్ కొంచెం కొనుగ్గి వెళ్తుందని సీరియల్ ప్రకారం 4 ఎరగొట్టండి ఇదైనా చెప్పొచ్చు కదా. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరో ఫలానా అని అభియోగాలే మాపుతుంటారు కదా. ఏ సినిమా ఫ్యాన్స్ వాళ్ళకి కోపాలు రవేటి పేర్లు కొడతారు కదా పోస్టర్ల మీద. సమంత ఫ్యాన్స్ ఎరగొట్టరేమో, మీకు నచ్చలేదు కాబట్టి వాళ్ళని ఇన్వర్టెడ్ కామాలు పెట్టి చేస్తుండ్రు. ఆయన అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా తప్పు జరిగితే కేటీఆర్ గారు మీరు నాతో వచ్చి చర్చించవచ్చు కదా, లేకపోతే నన్ను పిలిస్తే నేను ఇంటికి వచ్చి చర్చిస్తాను కదా, మనం ఇవన్నీ ఏంటి దాడి చేయడం. ఇది బ్రహ్మానందం గారి లాగా ప్రీజిడెన్స్ ప్రోగ్రామ్ గంగతో రాంబాబు లాగా. అంటే వీళ్ళు ఆయన ఫిక్స్ చేసేసారు కేటీఆర్ని. మరి వాళ్ళు ఫిక్స్ చేయలేదో కనుక్కోవాలి కదా. నీకు ఇష్టమే వెళ్ళి ఇంటర్వ్యూ పెట్టేస్తే చచ్చే బోల్ చెప్పేస్తారు, ఇది చెప్పేస్తారని కూర్చుంటే వాళ్ళు ఒరాటరీ స్కిల్స్లో ఆరితేరిన గజకరణ గోకరణ విద్యలు నేర్చుకున్న కేసీఆర్ ఫ్యామిలీ అది. మీ స్థాయికి వాళ్ళని ప్రశ్నించి సమాధానం రాబడడం జరగని పని. అసలు మీరు అనుకున్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతారన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరో మీరు ఎస్టాబ్లిష్ చేయకుండా మీరే ఆ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ గంగతో రాంబాబు లాగా డిసైడ్ అయిపోతే ఇక్కడ ఎవరు డిసైడ్ అవ్వడానికి ఎవరు లేరు. దాడి జరిగింది,
పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగింది. నేను కూడా వాళ్ళ సినిమాలో కోట శ్రీనివాసరావు ఖండిస్తాం, అలాగే ఖండిస్తున్నాం మేము కూడా. కానీ మీరు అనే ఒక జర్నలిజం ఫర్టిలిటీలో ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఎదుటి ఛానల్కి ఆ కష్టం వచ్చినప్పుడు ఇదే సంఘీభావాలు ఇదే బాధలు వ్యక్తపరిస్తే సమాజం మీతో ఉంటుంది. అంతేకాని మీకు నచ్చినట్టు కొన్ని పార్టీలకి కొమ్ము కాద్దాం, ఇదే పార్టీ ప్రాస్పెక్ట్లో వాళ్ళనైతే బదనాం చేద్దాం, వీళ్ళనైతే నెత్తికెత్తుకుందాం, అక్కడైతే ఎవడు రావట్లే కదా మాకు జరుగుతుంది కదా అన్న కోణంలో ఇక్కడ జరిగితే ఊరంతా ఒక లెక్క, తెలంగాణలో ఒక లెక్క. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేశారు, ఇది జస్ట్ శాంపులే, సరిదిద్దుకోకపోతే చాలా వేరేగా ఉంటుంది. అంతే కదా సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక స్త్రీని గౌరవించే సాంప్రదాయం మన దగ్గర ఉంది. స్త్రీని గౌరవించే సాంప్రదాయంలో ఇవాళ బతుకమ్మ ఇలాంటివన్నీ మనకి ప్రాశస్త్యం ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ఇదే సమంతకి నెత్తిమీ పెట్టుకుని అమ్మాయికి చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఏం అమ్మాయిని బదనాం చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకుంటారు? అయినా అసలు నీకు ఏ హక్కు ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? అది అసలు ఇంతవరకు ప్రూవే కాలేదు కదా సార్. అసలు ఎక్కడ మెటీరియల్ ఏంటి సార్, ఎవరు నచ్చిన మాట్లాడేస్తూ ఉంటాడు. మాట్లాడినవన్నీ వీడు చెప్పిన ఏమైనా రాజ్య శివగామిని శాసనంలాగా ఏమైనా వీడిది ఏమైనా రైట్లే? ఓ పొకొడి నిరీక్షిస్తూ ఓ పొకొడి స్టోరీ రాసి అది నిజమని ఎవడిని నమ్మిస్తూ ఎవడి మీద అట్రిబ్యూట్ చేస్తావు? ఎవడైనా ఎందుకు కన్విన్స్ అవ్వాలా? స్త్రీల మనోభావాలు, సినిమా ఫర్టిలిటీ మనోభావాలు, వీళ్ళకి మనోభావాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళకే ఉంటాయి కదా. ఈ కోణాలు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వు? చెప్పండి సార్. అంటే మీ కేటీఆర్ బీఆర్ఎస్ నచ్చదు, ఈ తపేలా ఛానల్కి నచ్చదు కాబట్టి బీఆర్ఎస్ని కేటీఆర్ని ఎలాగైనా బదనాం చేయాలంటే అన్నిటికీనా తెల్లారి నుంచి అరెస్ట్, బీఆర్ఎస్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్, ఫార్ములా 1 ఈ రేస్లో దొరికిపోయాడు, అరెస్ట్ అరెస్ట్ అరెస్ట్, డిబేట్లు. ఎవడ అరెస్ట్ అయ్యాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఏం అయిపోయిందండి, 147 137 నెంబర్ అట్రా గంటన్నర విచారించారు. మరి అశ్వత్థమాత కొంచెం కథలు ఎందుకు రాస్తున్నారు? పని అయిపోయిన తర్వాత తెల్లారి శ్రీక గొట్ట పెట్టుకు కూర్చోడం, అరెస్ట్ అంటే అరెస్ట్ అంటే అరెస్ట్ 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 అరెస్ట్. సాయంత్రం టపాసుపుత్రు కాబట్టి తూచ్చు, ఇవాళ కాదట తూచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్లో నీకెవరైనా డీజీపీ కానీ ఐజీ గారు కానీ ఎవరైనా బయటకు వచ్చి ఇలాగైందట ఎవరికి మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా? అదేంటి టెలిఫోన్ ట్యాపింగ్లో మాకు తెలిసిపోయిందట. ఓరు మీరు బ్రహ్మానందం కలరా బే, గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గడు ఊహించినట్టు రాసేస్తున్నారు. మీరు ఊహించుకున్న దానికి మేము అది వాస్తవానికే నాకు లోకం తేడా ఉంది. ప్రణీతరావు అమెరికా నుంచి తెచ్చి కానీ వేసేస్తారు ఏంటి వేసేసారు. పడుకురా బాబు జాగ్రత్తగా నిద్రపోయి ఇంట్లో జాగ్రత్తగా అలిసిపోయేవాటి నువ్వు ఇమ్మిగ్రేషన్ వాళ్ళ దగ్గర పడుకుని జాగ్రత్తగా రేపురా ఎల్లుండిరా అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అమెరికాలో దాంకుండిపోయేట మొత్తం అంటా అటా 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 ఏటి టా అటా. తెల్లారితే కేటీఆర్ అరెస్ట్, కవిత అరెస్ట్. కవిత కేటీఆర్కి పొరపచ్చలు వచ్చాయట, కేటీఆర్ కేసీఆర్ కవితమ్మ వేరట, అన్నీ వీళ్ళ ఇష్టమే. ఏమైనా పార్టీ కూడా పెట్టేస్తుంది వీళ్ళకి అలవాటు. అలా ఉచకాయించే షర్మిలమ్మతో పార్టీ పెట్టించారు కదా, అదే కవితమ్మ కూడా పెట్టేది. ఎవరు మీరంతా అసలుకి నిజంగా ఓ మంచి కథ లేదా ఓ వాస్తవమైన వాసం ఇది ప్రజలకు ప్రభావితమైన అంశాలతో రాస్తే ఎవరన్నా అర్థం. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అరెస్టులు రోజు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది ముందు డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేయండి రా, 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది కిందన షాక్కి వస్తుంది అని అలాంటి వ్యాసాలు అవడం రాస్తాడేమో చూస్తా. కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి ఇదే. ఈ 1,00,000 కోట్లు అనేది ఎప్పుడు అండర్లైన్ చేసుకుంటే కనుక బీఆర్ఎస్కి వైసీపీకి ఎప్పుడు ప్రతిసారి ఇదే ట్యాగ్. అదే ట్యాగ్ లేదు. ఇప్పుడు మనకి ప్రతిదానికి పుష్పాల బ్యాండ్ అంటారు చూడండి, వీరికి నచ్చిన వాళ్ళందరికీ 1,00,000 కోట్లు మెల్లగా చూడండి మూర్చ బెల్ల వేసినట్టు వేసేస్తారు వీళ్ళు. మీకు తెలుసు లేదు, మా ఉత్తరాంధ్ర సైడ్ ఆంధ్రప్రదేశ్లోనూ మూర్చ రోగం వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి మెల్ల ఎత్తర బెల్లలు వేస్తారు. ఆడికి ఏటేటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఆడి పాపం రోడ్డు మీదకి ఏమైనా తేడా చేస్తుంది. అలాగా వీడు ప్రతి ఒక్కడికి 1,00,000 కోట్లు ఉంటుంది. ఈ జేడీలెస్ మెల్ల అంటాడు పెట్టుకుని అది 50 కోట్లేనట. వీళ్ళు ప్రాజెక్ట్ అంచనాలు ఇచ్చిన వాళ్ళు అదేంటంటే 67,850 కోట్లే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్. వీళ్ళు ఏమని కలుపుతాయి మేడిగడ్డ అవన్నీ ఇంకో 4 ఉన్నవన్నీ కలిపి ఆ పంపులు అన్నీ కలిపి 1,00,000 కోట్లు అట. మరి 1,00,000 కోట్లు పెట్టుకుని ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ తలమానికమైన నీతి ఆయోగ్ వచ్చి చెప్పినని సార్ ఆయన నేటి చెప్పాడు ఇంగ్లీష్ మాకు రాదు సార్, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థం కాలేదు సార్, ఇవన్నీ మనం నమ్మకూడదు. వీళ్ళు చెప్పింది 1,00,000 కోట్లు అవినీతి అంటే 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే 1,00,000 కోట్లు పట్టుకుని అలాడేమో తాడేపల్లి మాడిగాల్లో పెట్టేశాడు, ఇక్కడేమో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పెట్టేశాడు. ఇది తప్ప ఏమైనా కొత్త కథ ఉంటుందా? అలా సేమ్ అలా మురళీ ఉన్నాడు మీరు మధ్యకాలం అలా మురళీమోహన్ గారి సినిమాలు ఉంటాయి చూడండి మీరు ఎప్పుడైనా. ఆ 150 సినిమాలు నటించాడు, అందులో ఒక్క వారాల అబ్బాయి అని ఒక సినిమా ఒకటి మాత్రం
ఈయన అసలు ఏంటి మామూలుగా నటించినట్టు కనబడు. కానీ ఈ పరకాయ ప్రవేశం ఆ గిరిబాబు గడికి పెట్టిన క్యారెక్టర్ అదే క్యారెక్టర్. ఈ 149 సినిమాలో ప్రేమించడం, అనుమానించడం, జయమాలను జ్యోతిలక్ష్మితో డ్యాన్స్, లాస్ట్ క్లైమాక్స్లో కాళ్ళు పెట్టుకుని కలిసిపోవడం, ఇదే స్టోరీ. అలాగే వీళ్ళు కూడా అదే తెప్పేలా స్టోరీ రెడీ చేస్తారు. ఏంట్రా అంటే లాస్ట్ మీకు నచ్చట్లేదు సార్, వీళ్ళ పార్టీలు ఉంటాయి కదా, మీకు నచ్చవా, మా బ్రహ్మానందం స్క్రిప్ట్ రెడీ, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, ఇక్కడ కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి. సార్ మీకు నచ్చిన వాళ్ళకి 1,00,000 కోట్లు ఇచ్చాము బ్రాండ్, వాళ్ళ జీవితాంతం 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంతే. అదే ఆ పాయింటే చెప్పబోతున్నాను. ఇక్కడ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. అక్కడేమో లిక్కర్ కేసులో 450 కోట్లు పెట్టి గోల్డ్ కొన్నారని అంటాం. తర్వాత అక్కడ ప్యాలెస్ కట్టారు వైజాగ్లో అన్నారు. వాటిని ఏది కూడా ఇంతవరకు గవర్నమెంట్ కోసం కట్టిందని కూడా తెలియదు. అదే చెప్తారు. ఈ ముందు రోజు గజ దొంగ సినిమా ఎన్టీ రామారావు గారు చూసుంటాడు. ఆ గజ దొంగ సినిమాలో చూస్తే రామారావు గారు పైకి కర్రను కారు వెళ్తుంది, కారుతో సైతం బంగారం అయిపోద్ది. ఈడ కథని తెల్లారి బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ రాసినట్టు రాసేయాలి. సార్ లిక్కర్ డబ్బులతో బంగారం కొన్నారట, ప్రభుత్వ బంగ్లా ప్యాలెస్ కట్టేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఎకరంలో కట్టినా, పావు ఎకరంలో కట్టినా, తాడేపల్లి ఇల్లు 1/2 ఎకరంలో ఉంటుంది. ఎంతలో ఉంటుంది వాళ్ళ ప్యాలెస్. ఈయన 5 ఎకరాల్లో కట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు సార్, అది మాత్రం చెప్పరు. ఆడికి వచ్చారు కల్లా ప్యాలెస్లు, కింద నేలమాలికలు, అది ఆడ ఏంటి భవనం కట్టారు, భవంతి కట్టారు. అదేమిటి పర్యాటక రంగానికి సంబంధించిన గవర్నమెంట్ కట్టిన బంగ్లా. దానికి ఏంటి చెప్తారంటే అది ఏంటి చేయాలో మాకు అర్థం కావట్లే, తూచు సంవత్సరం అయిపోయింది, బోల్డ్ డబ్బులు పోసేశారు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతం కోసం కట్టాడని ఈ కథ ఎవరైతే తూచి మాకు అర్థం కావట్లేదు, ఇదేంటి కొత్త కథ చెప్పంటే, సార్ కొత్త కథ కొంచెం టైం పడుతుంది సార్, కొంచెం కాలక్షేపం చేయండి అని వేరే కథ ఇస్తున్నారు. ఇంక ఇప్పుడు ఆ బంగారం బిస్కెట్లలో ఇంకోటి ఏదేంటి ఆ గల్ఫ్ దేశాల్లోనే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశారు. ఇవన్నీ ఆ ఈడీ ఓడోళ్ళు హోరి ఇదంతా ఇటు ప్రభుత్వమే చేసిందట కదరా, కొనింది అమ్మింది ప్రభుత్వం ఏంటి కదా అంటే అవునట. 6 నెలల పాటు మీరు అదే పాలసీ కంటిన్యూ చేశారట. అవునండి మేము అదే కంటిన్యూ చేసాం. మరి మీ కాడ ఈ 6 నెలల టైంలో ఏ నేలమాలికల్లోకి వెళ్ళిందిరా అని అడుగుతున్నారు కోర్టులు. అప్పుడే వెళ్ళలేదు సార్, చంద్రబాబు గారు కాబట్టి చాలా గ్రేట్, బ్రహ్మాండం పని. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్న ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఏడు చేసిండ్రంటే అదే సార్ బంగారం బిస్కెట్లు కొన్నాడట, నేలమాలికలు పెట్టాడట. మరి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయి తీసుకొస్తారా అంటే సమయం లేదు మిత్రమా, సినిమా చూసి వచ్చి కొంచెం టైం ఇస్తారా సార్ అని అడుగుతున్నారు. నిన్న కూడా అండి చూడండి, ఆయన చనిపోయాడు సింగయ్య, బాడీ కారు కిందకి వెళ్ళిపోయింది, అన్నీ చెప్పారు బాగానే ఉంది. కోర్టు అడిగేసారు కల్లా సార్ మంగళవారం దాకా టైం ఇస్తారేంటి, మేము తీసుకొస్తాం కొత్తది తీసుకురండి అంటండి. అప్పటిదాకా ఏడ్చి ఏది అంటండి. అంటే ప్రజలకు ఏది ఇంజెక్ట్ చేస్తున్నారు, విషం నింపడం. ఫస్ట్ చర్చించండి అంటే 1,00,000 కోట్లు కాదట ఇదట అని నానా తెప్పలు పడి మనం ఆ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి బడ్జెట్లోంచి ఫిగర్లని తీసి కూడియారే బాబు ఎంత కదరా అంటే కొన్ని ఛానళ్ళు మీరు స్టాటిస్టిక్స్ చేసి చెప్పకండి సార్ ఎవరికి అర్థమవుతాయట అంటే ఇడు 1,00,000 కోట్లు ప్రిపేర్ అయిపోయినాడు. 1 after 0 అంతే. వీళ్ళకి మళ్ళీ స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే మా నిర్మలా సీతారామన్. మరి మీకు ఒకటి చెప్తుంటారు, 1,00,000 కోట్లు అంటే ప్రజలకు తెలిసిపోతున్నాయి, ట్రిలియన్ బిలియన్లు మాట్లాడితే ఎన్ని సొన్నాలు అంటే వాళ్ళకి తెలియదు, కంటిన్యూ అయిపోతాం. నాకే తెలియదు సార్, నేను మొహమాట లేకుండా చెప్తున్నాను, నాకు ఆ కన్ఫ్యూజన్ ఉంది. నాకు 1 కోట్లు 10 100 స్థానాలు 1000 స్థానాలు 1,00,000 స్థానాలు కోట్ల స్థానాలు 10 కోట్ల స్థానాలు 100 కోట్ల స్థానాలు 1000 కోట్ల స్థానాల దాకా తెలుసు.